డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మొదటి నుండి తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు చెప్తానే ఉన్నారు. అయితే ఆయన కొన్ని రోజుల కిందనే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ రూపొందించబోతున్నాం, దక్షిణాది ముఖ్య నాయకులందరితోటి కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన గతంలో ప్రకటించారు. అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ, ఏపీ, కేరళ, అదేవిధంగా పంజాబ్, ఒరిస్సా కూడా అక్కడి నాయకులతోటి వాళ్ళు చాలా వరకు చర్చలు అనేవి జరిపారు ఈ రోజు కొరకు, అంటే ఈరోజు జరగాల్సినటువంటి మీటింగ్ కొరకు. సో అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించారు. డీలిమిటేషన్ తోటి ఏ విధంగా కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరగబోతూ ఉంది, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ వల్ల తీవ్రంగా అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన ముందే గ్రహించి ఈ ఆల్ పార్టీ మీటింగ్ని ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు జరిగినటువంటి డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఈ మీటింగ్లో పంజాబ్ నుండి నాయకులు వచ్చారు, కర్ణాటక నుండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి డికే శివకుమార్ గారు రావడం జరిగింది, అండ్ తెలంగాణ నుండి మన రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు, అండ్ బీఆర్ఎస్ పార్టీ నుండి చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు కూడా ఆ మీటింగ్కి హాజరయ్యారు, అండ్ కేరళ చీఫ్ మినిస్టర్, అదేవిధంగా ఒరిస్సా నుండి కూడా కొంతమంది నాయకులు ఆ మీటింగ్ అనేది హాజరవడం అయితే జరిగింది. అయితే అందరూ కూడా వారి వారి యొక్క అభిప్రాయాలని ఈ డీలిమిటేషన్ గురించి, అంటే డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి ఎటువంటి అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది, మరి వేరే ఆప్షను ఏం పెట్టాలి, అంటే వేరే ఆప్షను ఏంటిది, డీలిమిటేషన్ కాకుండా ఏ విధంగా ఇది ఫేర్గా జరగాలి, ఏ విధంగా అందరి మన్ననలతోటి జరగాలి అన్న దాని గురించి వాళ్ళు ఈరోజు చర్చించారు. అయితే మరి నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుందా అన్నది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఈ మీటింగ్లో వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటిదంటే ఫేర్గా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అన్నది జరగాలి. ముఖ్యంగా 1971 సెన్సెక్స్ ప్రకారమే డీలిమిటేషన్ అనేది జరగాలి. అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఎంపీ సీట్లు 543 సీట్లు ఇలాగే ఇంకా కొద్ది సంవత్సరాల పాటు, ఇంకో 2 దశాబ్దాల పాటు ఈ సీట్లు ఇలాగే ఉండాలని చెప్పేసి అక్కడ మెజార్టీ నాయకులు భావించారు. ఇంకొక విషయం ఏంటిదంటే డీలిమిటేషన్ ఎందుకు చేయాలి, ప్రజల యొక్క వాయిస్ అన్నది సభ దాకా వినబడాలి, అంటే అది అసెంబ్లీ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఓకే, రాష్ట్రాల అసెంబ్లీలు కావచ్చు, లోక్సభ కావచ్చు. సో ప్రజల యొక్క వాయిస్ అన్నది నాయకులకు తెలియాలి. సో అలా జరగాలి అంటే రాష్ట్రాల్లోని శాసనసభ సీట్లను పెంచుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కేటీఆర్ గారు ఒక చాలా మంచి సజెషన్ అన్నది ఈరోజు ఈ మీటింగ్లో ఇవ్వడం అయితే జరిగింది. ఆయన ముఖ్యంగా చాలా క్లియర్గా మాట్లాడారు, అసెంబ్లీ సీట్లను పెంచితే సరిపోతుంది, లోక్సభ సీట్లను పెంచాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని చర్చించాలి, ఈ డీలిమిటేషన్ని మెజార్టీ దక్షిణాది నాయకులు, అంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క నాయకులు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారంటే రేపటి రోజు కేంద్రంలో ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, దక్షిణాది రాష్ట్రాల యొక్క పాత్ర అక్కడ ఒకవేళ లేకుండా ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు దక్షిణాది రాష్ట్రాల యొక్క పరిస్థితి అన్నది ఏంటిదో ఒకసారి ఆలోచించాలి. అంటే కేంద్రంలో రేపటి రోజు కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, లేదా బీజేపీ సర్కార్ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే కేంద్రంలో అధికారంలో రావాలంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం లేకుండానే కేవలం ఉత్తరాది రాష్ట్రాల యొక్క కొన్ని రాష్ట్రాల యొక్క సీట్లతోనే వాళ్ళు కేంద్రంలో రేపటి రోజు ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే అప్పుడు దక్షిణాది రాష్ట్రాల యొక్క వాయిస్ అన్నది ఎవరు అడుగుతారు పార్లమెంట్లో రేపటి రోజు మాకు ఇది కావాలి అని ఎలా అడుగుతారు? ఎందుకంటే వాళ్ళ సీట్లే వాళ్ళకు ఉన్నప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఏం చెప్తే అదే జరిగేటటువంటి అవకాశం అన్నది ఉంటుంది. ఇది అసలు సమస్య ఏంటిదంటే ఇదే, ఈ డీలిమిటేషన్ గురించి ఎందుకు ఈ విధంగా చెప్తున్నారంటే ఇది. ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పాలి, ఎందుకంటే ఇప్పటికే దక్షిణాది నుండి చాలా వరకు ఈ డైరెక్ట్ ట్యాక్స్ల గురించి మనం ఒకవేళ చూసుకున్నట్లయితే డైరెక్ట్ ట్యాక్స్ అన్నది కేంద్రానికి ప్రతి 100 రూపాయలు కట్టేటటువంటి రాష్ట్రాలు, అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఒకవేళ 100 రూపాయలు తెలంగాణ కేంద్రానికి ఇస్తే మనకు రిటర్న్లో వచ్చేది 49 రూపాయలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి 100 రూపాయలు కడితే రిటర్న్ వచ్చేది 46 రూపాయలు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రం కేంద్రానికి 100 రూపాయలు కట్టినట్లయితే రిటర్న్గా 29 రూపాయలు తమిళనాడుకు వస్తుంది. అదే మనం ఒకవేళ చూసుకున్నట్లయితే బీహార్ రాష్ట్రం కేంద్రానికి 100 రూపాయలు కడితే రిటర్న్లో 922 రూపాయలు అనేవి వస్తుంది. అండ్ ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ కూడా కేంద్రానికి 100 రూపాయలు ఇస్తే రిటర్న్లో 300కు పైగా
రూపాయలు అనేవి ఉత్తరప్రదేశ్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా ఉంది, జనాభాని నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. జనాభాని నియంత్రించడంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్లియర్గా ముందంజలో ఉన్నాయి. అదేవిధంగా జనాభా నియంత్రణతో పాటు అభివృద్ధిలో కూడా దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కానీ రేపటి రోజు ఈ డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే జనాభా నియంత్రణను చేపట్టగలిగాం, అత్యధికంగా ట్యాక్స్లు అనేవి కడుతున్నాం. అంటే ఇక్కడ నుండి డబ్బులు ఎక్కువ వెళ్ళినా మనకు తక్కువ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏ రాష్ట్రం కూడా ఎప్పుడు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేయడం కానీ గొడవకు దిగడం కానీ ఎప్పుడు కూడా జరగదు. అందరు కూడా కలిసిమెలిసి ఉంటారు. కాకపోతే రేపటి రోజు డీలిమిటేషన్ జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి యూపీలో, బీహార్లో సీట్లు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. యూపీ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ ప్రతి దగ్గర కూడా సీట్లు అనేవి పెరుగుతాయి. దక్షిణాదిలో సీట్లు తగ్గవు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, దక్షిణాదిలో సీట్లు తగ్గవు, మరి ఉన్న సీట్లు అదే విధంగా ఉండి ఒకవేళ ఉత్తరాదిన సీట్లు ఎక్కువ పెరిగితే అప్పుడు కేంద్రంలో ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వంలో దక్షిణాది పాత్ర అనేది తగ్గినప్పుడు అసలు సమస్య అనేది ఎదురవుతుంది. దానిని గ్రహించినటువంటి దక్షిణాది రాష్ట్రాల యొక్క నాయకులు, ముఖ్యంగా స్టాలిన్ గారు ఈ వివాదాన్ని అంటే ఈ సమస్యల్ని లేవనెత్తి అందరి నాయకుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన చాలా క్లియర్గా స్ప్రెడ్ అనేది చేస్తున్నారు. సో దాని గురించే ఈరోజు ఈ డీలిమిటేషన్ ఫేర్గా జరగాలి అని చెప్పేసి ఆయన ఈరోజు మీటింగ్ని అయితే ఆల్ పార్టీ మీటింగ్ని అయితే ఆయన ఈరోజు కండక్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా జనాభా ప్రాతిపదికన ఒకవేళ ఎంపీ సీట్లు పెంచడం అనేది ఒకవేళ జరిగితే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయని చెప్పేసి, తగ్గుతుందా లేదా మనం చెప్పలేం, కానీ ఉత్తరాదిన మాత్రం సీట్లు మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ దాని యొక్క పర్యవసనాలు అనేవి ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ఇప్పటికిప్పుడు అయితే చెప్పలేం. కాకపోతే డీలిమిటేషన్ని కొద్ది సంవత్సరాల పాటు ఇదే విధంగా ఆపాలి, అంటే లోక్సభ సీట్లను పెంచకుండా ఉండాలి అని చెప్పేసి అయితే నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారు. కానీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది.